ఈశ్వరుడు ఇచ్చినటువంటి బుద్ధి దేనికి ఉపయోగపడాలంటే భూకరించే కన్నా ఒక్కసారి క్షమార్పణ చెప్పడం చాలా మంచిది. అది ఎప్పుడూ మంచిది. పెద్దల విషయంలో ఆ జాగరూకత ఎప్పుడూ ఉండాలి. అది లేక పాండురాజు దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఆయనకి వచ్చిన శాపం ఆయనతో పోలేదు. ఏ పాపం చెయ్యని భీష్ముడి వరకు ఏడవలసి వచ్చింది. అయ్యో, ఈ పాండురాజు కొడుకులు రాజ్యానికి రావలసిన వాళ్ళు ఇప్పుడు ఈ పాండురాజు భార్యా సమాగమానికి పనికిరాని వాడు అయ్యారు. ఇంతటి అందగత్తెలు కోరి కోరి వివాహం చేసుకున్నాడు. కడుపు పండనే లేదు. ఏ స్త్రీ అయినా భార్య అయినందుకు సంతోషించేది అమ్మా అని పిలిపించుకున్నాడు. అసలు అమ్మా అని పిలిపించుకునే అదృష్టం లేకుండా పోయింది కుంతికి మాద్రికి. వాళ్ళెంత ఏడుస్తారు. ఎందుకు ఈ వేట, ఎందుకు వచ్చి కూర్చున్నావు, ఎందుకు వచ్చి మునితో ఆ మాటలు మాట్లాడడం, ఆఖరి ఊపిరితో ఉన్నవాడితో. ఇప్పుడు నీ శాపం బాగానే ఉంది, మా బతుకులు అమ్మ అనిపించుకోకుండా పోయాయి, వంశం లేకుండా పోయింది, తల కొరివి పెట్టేవాళ్ళు లేరు. ఎంత తప్పు పని చేశావా అని ఇంతమంది నింద చేసే రోజు వచ్చిందా? ఏమని వెళ్ళి పరిపాలన చేస్తాడు? వెనక్కి తిరిగి పెడితే అందరూ మునిశాపానికి గురైన వాడు అంటారు. కాబట్టి ఇప్పుడు అన్నాడు, ఇంద్రియార్థంబులది ఇంద్రియ వ్యాపారముడిగించి క్రియలెల్ల విడిచి పుణ్య పాప బంధముల ఓపి బంధింపంగబడక మనోవృత్తి నుడిచి నాకు ఇది ప్రియంబు అప్రియంబిది నింద ఇది మహాస్తుతి ఇది అనక సంతత నితాంత సంతోషయుతుడనై వంతయు భయమును శీతాతపంబును వాతగతియు ఎరుగకి విధమున మరచి శరీరంబు మరణ జీవితముల కురు విషాద తోష వృత్తులుడిగి భీషణాటవి నుండి చేసేదను తపంబు భాసురముగా. ఒక్కసారి క్షమించండి అననందుకు ఏ నిర్ణయానికి వచ్చాడో చూడండి. మీరు నా పక్కన ఉండి ఉపయోగం ఏముంది కుంతి మాద్రి, ఇలా కష్టాలు పడ్డమే కదా. ఇక నుంచి నేను ఇది ఎండ, ఇది చల్లతనం, ఇది వాన, ఇది వేడి, నన్ను పొగిడారు, నన్ను నిందించారు, నా ఒంటి మీద దుమ్ము పడింది, నేను బట్ట కట్టుకున్నాను, ఈ భావనలేవీ లేకుండా నేను ఒక చెట్టుకి ఒకరోజు ఒక చెట్టుకి కాసిన ఒక పండు మాత్రమే తింటూ శరీరము ధూళి ధూసర భూరితమైపోగా ఘోరమైన తపస్సు చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. ఎందుకని అంటే ఇంకా నేను క్షాత్రతేజంతో మళ్ళీ తిరిగి వచ్చి నేను చేసేదేమీ లేదు. మీరు నా పక్కన ఉంటే నా మనసు కలుక్కుమంటుంటుంది. నేను చేసిన పాపానికి మీరు బాధపడ్డారు అని. చూసారా ఎలా కట్టి కుడిపిందో? వారిని అంటి ఉన్న వారిని కూడా కొట్టేస్తుంది దెబ్బ. అందుకని మీరిద్దరూ హస్తినాపురానికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి అక్కడ సంతోషంగా మీరున్నన్నాళ్ళు జీవితం గడపండి. నేను ఇక్కడ ఘోర తపస్సు చేసి శరీరం వదిలిపెట్టేస్తాను. అంటే వాళ్ళన్నారు, కష్టం వచ్చినప్పుడు భర్త కాడా, సుఖం ఇవ్వగలిగిన నాళ్ళు భర్త, నిన్ను విడిచిపెట్టి మేము వెళ్ళిపోమా? నువ్వు లేని చోటు మాకు సంతోషంగా ఉంటుందా? ప్రభు, మేము వెళ్ళాం హస్తినాపురానికి, మేము ఇక్కడే ఉంటాం, ఉండి నిన్ను సేవిస్తూ ఉంటాం. నిన్ను సేవించడం మాకు వ్రతం, ఈశ్వరుడి గురించి తప్పించడం నీకు వ్రతం. ముగ్గురము ఇదే వ్రతంలో ఉందాం. ఎవరి శరీరాలు పడిపోతే వాళ్ళ శరీరాలు పడిపోతాయి. కాబట్టి ఇప్పుడు అందరూ తపస్సు చేసుకుంటూ ఉండిపోవడానికి నిశ్చయం చేసుకున్నారు. ఇప్పుడు ఇంకెందుకు ఆ శిబిరంలో కిరీటాలు, నగలు, హారాలు ఇవన్నీ ఎవరి కోసం? ఇంకా మునివృత్తి పట్టిన వాడికి, నారచీర కట్టుకోవలసిన వాడికి పట్టుబట్టలు ఎందుకండి? కాబట్టి అమూల్యమణి భూషణంబులు గజాశ్వ బృందములున్ సమృద్ధ ధన ధాన్య రాసులు ప్రశస్త గోవర్గమున్ క్రమంబునను భూసురేషులకు అగణ్య పుణ్యార్థి అయి అమర్త్య నిభుడిచ్చే పాండు విభుడు అత్యుదార స్థితిన్. తన దగ్గర ఉన్నటువంటి గుర్రాలు, ఏనుగులు, ధనము, ధాన్యము, ఐశ్వర్యము, రత్నాలు, వజ్రాలు, మెడలో వేసుకునేటటువంటి ఆభరణాలు, మణిభూషణాలు అన్నిటినీ కూడా బ్రాహ్మణుల్ని పిలిచి దానం చేసేశాడు. తాను ఏమీ లేనివాడైపోయాడు. ఎందువల్ల? ఒక్క మాట ఎక్కడికి వెళ్ళిందో చూడండి. తన భార్యలు నారచీరలు కట్టుకున్నారు. కట్టుకుని ఇప్పుడు తపోవృత్తిలో ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత ఒకానొక రోజున ఆయన అలా దాటుతూ శతశృంగ పర్వత శిఖరం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఒక అమావాస్య తిథి వచ్చింది. ఆ అమావాస్య తిథి నాడు పితృదేవతలు, బ్రహ్మర్షులు మొదలైనటువంటి వారు బ్రహ్మలోకానికి నడిచి వెళ్ళిపోతున్నారు.
వాళ్ళ తపశ్శక్తి అటువంటిది. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోగలరు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే పాండురాజు గారు కూడా నేను వస్తానని ఇద్దరు భార్యలతో కలిసి నడుస్తుంటే ఆ బ్రహ్మర్షులు వెనక్కి తిరిగి చూసి అన్నారు, వాళ్ళిద్దరూ సుకుమారులు, రాచకాంతలు. నువ్వు వాళ్ళని ఇంత నడిపిస్తున్నావు. ఎదర నడిచేటటువంటి భూమి సమతలంగా ఉండదు, మిట్టపెల్లాలుగా ఉంటుంది, వాళ్ళు నడవలేరు. కాబట్టి అమావాస్య తిథి నాడు పరమేష్ఠి మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారి దర్శనం చేసి సేవించడానికి పితృదేవతలందరము బ్రహ్మర్షులము ఆయన లోకానికి వెళ్ళి దర్శనానికి వెళుతున్నాం. కాబట్టి నువ్వు రాలేవు మాతోటి, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండిపో అంటే ఆయన అన్నాడు ఆగి, బహుశా నన్ను ఈ కారణానికి ఆగిపోమ్మన్నారేమో అని ఆయన అన్నాడు, సంతానమును పొందనటువంటి వాడెవరుంటాడో అటువంటి వాడికి స్వర్గద్వారం చూసేటటువంటి అవకాశము లేదు అంటారు. పున్నామ నరకము అని ఒక నరకం ఉంటుంది. ఆ నరకాన్ని పుత్రుడు కొడుకుంటే మాత్రమే దాటగలరు అని. పుత్ అనే నరకాన్ని దాటిస్తాడు కాబట్టే పుత్రుడు. అందుకే నేను శాస్త్రవాక్కు చెప్తున్నాను, నేను ఎవరిని చిన్నబుచ్చడం నా ఉద్దేశ్యం కాదు, ఎవరి మనసు బాధపడేటట్టు మాట్లాడడం నా మనసు యొక్క లక్ష్యము అంతకన్నా కాదు. కేవలం ఇక్కడ కూర్చున్నప్పుడు శాస్త్రమును నేను చెప్పవలసి ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అంతే. కాబట్టి పుత్రుడు ఉండాలి. ఆ అందుకే ఎన్ని రకాలుగా పుత్రుల్ని పొందవచ్చో కూడా మహాభారతం చెప్తుంది. కనీసంలో కనీసం అభిమానపుత్రుడైనా ఉండాలని చెప్పి. కాబట్టి నేను పుత్రులు లేనివాణ్ణి, సంతానమే లేదు, కాబట్టి నాకు స్వర్గద్వారం చూసి అధికారం లేదు అంటారు. నిజమేనా మహానుభావ అని అడిగాడు. అంటే వాళ్ళు అన్నారు, నీకు పుత్రులు లేరని ఎవరు చెప్పారని అడిగారు. ఆయన అన్నాడు, అదేమిటి, నాకు ఎలా ఉంటారు పుత్రులు, నాకు భార్యా సంగమము నిషిద్ధము, నేను మరణిస్తానని ముని శాపం ఇచ్చాడు నాకు, కాబట్టి ఇప్పుడు నేను ఎలా సంతానాన్ని పొందుతాను అంటే వాళ్ళు అన్నారు, మహానుభావుడైనటువంటి ధర్మస్వరూపుని వలన, వాయుదేవుని వలన, ఆ తరువాత ఇంద్రుని వలన, అశ్వనీ దేవతల వలన నీకు 5 కుమారులు తేజోవంతులు కలుగుతారు, నువ్వు ఉన్నత లోకములను పొందుతావు. కాబట్టి నువ్వు దాని గురించి విచారించవద్దు, నీకు సంతానం కలుగుతుంది, కానీ నీవు మాత్రము మాతో రావద్దు. కానీ నువ్వు అన్నావే వాక్కొకటే, పుత్రులు లేకపోతే ఆ ప్రమాదం వస్తుందా అని అడిగావే, అది యథార్థమే. ఒక గృహస్థు అంత జ్ఞానమును పొంది అటువంటి స్థితిని పొందితే అది వేరు మాట. ఓ శంకరాచార్యుల వారి స్థితో, లేకపోతే ఒక భగవాన్ రమణుల స్థితో, లేకపోతే ఒక పరమాచార్య స్వామి వారి స్థితో పొందిన వాడికి ఆ సూత్రము వర్తించదేమో, కానీ సామాన్యమైన గృహస్థుకు మాత్రం ఆ సూత్రము వర్తిస్తుంది. అపుత్రస్య గతిర్నాస్తి. కాబట్టి నాయనా నీకు కొడుకు ఉండడం మంచిదే, కానీ ఉంటారు, నువ్వు ఎందుకు బెంగ పెట్టుకుంటావు అని వాళ్ళు వెళ్ళిపోయారు.